చందనోత్సవం తర్వాత సింహాద్రిలో అంత భారీగా నిర్వహించే అప్పన్న తెప్పోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది. 3 లోకాలలోనూ నృసింహునికి సాటి దైవం లేడు. సింహాచలం వంటి క్షేత్రమూ లేదు. సింహాద్రి అప్పన్న సేవ కోసం జన్మించిన గంగాధర వంటి తీర్థమూ లేదు. సింహాచల కొండ దిగువన వరాహ పుష్కరిణి ఉంది. గంధం అమావాస్య, వైశాఖ పౌర్ణమి రోజులలో ఉత్తరాంధ్రలోని సముద్ర తీర ప్రాంత వాసులు పుష్కరిణికి వచ్చి పూజలు చేస్తారు. ప్రతి ఏటా పుష్య అమావాస్య రోజున సింహాద్రి అప్పన్న వేణుగోపాల స్వామి అలంకరణతో ఉభయ దేవేరులతో కలిసి వరాహ పుష్కరిణిలో హంసవాహనంపై విహరిస్తారు. వరాహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంది. కృష్ణుని రూపంలో అలంకరించిన స్వామివారిని కొండపై నుంచి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో మెట్ల మార్గం గుండా కొండ దిగువకు తీసుకొస్తారు. తొలి పావంచ స్వంత స్థానికులు స్వామికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి వరాహ పుష్కరిణికి నేరుగా తీసుకువెళతారు. ప్రత్యేక ఆసనంపై స్వామిని ప్రతిష్ఠిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం హంసవాహనంపై వరాహ పుష్కరిణిలో ఊరేగిస్తారు. ఉద్యాన మండపానికి తీసుకెళ్లి మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సర్వజన మనోరంజకం వాహనంపై స్వామివారిని అధిష్ఠింపచేసి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో ఉత్సవమూర్తులను సింహగిరికి తీసుకువెళతారు. తెప్పోత్సవం సందర్భంగా పుష్కరిణి రోడ్డును దేదీప్యమానంగా అలంకరిస్తారు. వేలాది భక్తజనుల మధ్య సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది.